హాయ్ ఫ్రెండ్స్. ఇక మా అత్తమ్మ వెనకటి ముచ్చట్లు రెండు చెప్తుందట మీకు ఇనుర్రి. చెప్పత్తమ్మ. వెనకట గిట్లా వండుకునేది అరగందుల పెద్ద పెద్ద కుండల్లో గడక పోసుకునేది, అంబలి చేసుకునేది. పొద్దుగాల అంబటాలకు తాగి ఎవల పనికి వాళ్ళు పోయేది. అంబలి తాగి ఉండేది సాన్సేపు. ఇప్పుడు 10 అంటారు కానీ అప్పుడు అంబటాలు అయింది, 2 జాములు అయింది అనేది. ఇప్పుడు టైం చూసుకొని 2 అయింది 3 అయింది అంటారు కానీ అప్పుడు పొద్దున్న చూసుకొని మాట్లాడేది. ఇక టైంలు ఎక్కడి అప్పుడు తెల్లారంగలు ఎత్తే కోడి కూసింది లేచిన అందరు. గీ గంజులు అంటే ఎక్కడిది అప్పుడు గంజులు లేవు, ఏమి లేవు. పెద్ద పెద్ద కుండలు తెచ్చుకొని వండుకొని తినేది. పచ్చిమిరపకాయలు టమాటాలు అట్టిగా ఉడకబెట్టుకొని తింటేనే కమ్మగా ఉండేది. ఇప్పుడు 4-5 పావులు నూనె పోసినా కూడా కూర సాయి ఉంటలేదు, ఎట్లుంటలేదు. నూనెలో గోలిచ్చినా ఇప్పుడు అన్ని గోలిచ్చినా మంచిగా ఉంటలేదు. అప్పుడు అట్టిగా ఉడకబెట్టుకొని తిన్నా కానీ తల నిండా గడక పెట్టుకొని తిని పోదుము ఎవరి పనికి వాళ్ళం. గడక తినే పొద్దున్న దాకా ఉండేది. గడక తినప్పుడు పాటీలు అన్నం ఎక్కడి, పాటీలు అన్నం లేదు ఏం లేదు. పొద్దుగాల తింటే మళ్ళా పండుకోంగా మళ్ళీ వచ్చి ఇంత గడక పోసుకొని ఇక దీపాలు ముట్టించుకొని తిని సపరేట్గా వండేది. కరెంట్ ఎక్కడి, కరెంట్ లేదు ఏం లేదు. కరెంట్ లేదు, అట్టిగానే పండుకునేది. దీపాలు బంద్ చేసుకునేది, చీకట్లా పండుకునేది. కానీ అప్పుడు వండుకొని తిన్నోళ్ళే గట్టిగున్నారు. అప్పటి తిండిలే మంచిగా ఉన్నాయి. ఇక అప్పటి తిండి ఇంకా ఆదికత్తే ఆ రుషే పోతలేదు, మంచిగా ఉండే. ఇప్పుడు అప్పుడప్పుడు అందుకని నేను పచ్చిమిరపకాయలు ఉడకబెట్టుకొని నూరుకుంటా కదా, ఎట్లుంటాయి ఉడుకు అన్నం లేదు, కమ్మగా ఉంటది. చూసిర్రా ఫ్రెండ్స్, మా అత్తమ్మ అప్పుడప్పుడు కూడా ఈ మధ్యలో మొన్న కూడా నూరింది. పచ్చిమిరపకాయలు ఉడకబెట్టి టమాటాలు ఉడకబెట్టి కొంచెం అట్లనే ఆ గంజులనే ఇట్లా పప్పు దుబ్బతో రుబ్బి ఉడుకుడుకు అన్నంలో తింటే కమ్మగా ఉన్నది. మా అత్తమ్మకి ఇట్లా వెనకడ అట్లనే చేసుకొని తినేదట. చూసిర్రా ఫ్రెండ్స్, మా అత్తమ్మ వెనకడ ఎట్లా కష్టపడ్డారో వాళ్ళు. ఆ ముచ్చట్లు చెప్పింది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ చెప్పత్తమ్మ.